హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కామ్ సబ్జెక్ట్లోని ఫస్ట్ లెసన్లోని బేసిక్ మెకానిజమ్స్ అందులోని బేసిక్ డెఫినేషన్స్ గురించి తెలుసుకుందాం. రిజిడ్ బాడీ అంటే ఏదైనా ఒక బాడీ మీద లోడ్ పడినప్పుడు దాని షేపు, దాని యొక్క సైజు మారకుండా ఉంటే దాన్నే మనం రిజిడ్ బాడీ అంటారు. ఏ బాడీ ఈజ్ సెడ్ టు బీ ఇఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బట్ డస్ నాట్ చేంజ్ షేప్ అండ్ సైజ్, ద టైప్ ఆఫ్ బాడీ ఈజ్ కాల్డ్ రిజిడ్ బాడీ. తర్వాత వచ్చేసేటప్పటికి రెసిస్టెన్స్ బాడీ అంటే ఈ బాడీ డిఫార్మేషన్ అనేది జరగదు, కానీ ఫోర్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది ఒక పార్ట్ నుండి ఇంకో పార్ట్కి. ఏ బాడీ ఈజ్ సెడ్ టు బీ రెసిస్టెన్స్, ఇట్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ద ఫోర్స్ ఆర్ మోషన్ వితౌట్ ఎనీ డిఫార్మేషన్. ఎగ్జాంపుల్ బెల్ట్ డ్రైవ్స్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. బెల్ట్ డ్రైవ్స్ అంటే మనకి ఈ పిండి మిల్లింగ్ మెషిన్స్లోని చూసుకుంటే కనుక అక్కడ మిషన్స్కి బెల్ట్ డ్రైవ్స్ తోటి మిషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ బెల్ట్ డ్రైవ్ అనేది లోడ్ పడుతున్నా కూడా దానికి డిఫార్మేషన్ అనేది జరగదు, కానీ ఫోర్స్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. లింక్ ఆర్ కైనమెటిక్ లింక్ అన్నా కైనమెటిక్ లింక్ అన్నా ఒకటే. లింక్ అంటే ఏంటంటే అదొక మిషన్ ఎలిమెంట్, దీనికి రిలేటివ్ మోషన్ అనేది ఉంటుంది. ఈ రిలేటివ్ మోషన్ని ఒక మిషన్ పార్ట్ నుండి ఇంకో మిషన్ పార్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాన్ని లింక్ అంటారు. అందులోని టైప్స్ ఆఫ్ లింక్స్ వచ్చేసరికి రిజిడ్ లింక్, ఫ్లెక్సిబుల్ లింక్, ఫ్లూయిడ్ లింక్. రిజిడ్ లింక్ అంటే ఏంటంటే ఈ లింక్లోని డిఫార్మేషన్ అనేది జరగదు, కానీ మోషన్ కానీ ఎనర్జీ కానీ ఫోర్స్ కానీ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇట్ ఈస్ నో డిఫార్మేషన్ బట్ మోషన్, ఫోర్స్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ బెల్ట్ డ్రైవ్స్. తర్వాత ఫ్లెక్సిబుల్ లింక్. It is a light deformation occurs, the force is a transform while the body in motion. ఇక్కడ చిన్న డిఫార్మేషన్ అనేది జరుగుతుంది, కానీ ఫోర్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎప్పుడు బాడీ అన్నది మోషన్లో ఉన్నప్పుడు. ఫ్లూయిడ్ లింక్ వచ్చేసేటప్పటికి ఇక్కడ డిఫార్మేషన్ ఉండదు, బట్ కానీ ద మోషన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఫ్లూయిడ్ ఫోర్స్ ద్వారా మోషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది.